మినీ స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ. అసలు ప్రీతికి అమ్మాయికి ఎప్పుడుని మధ్యలో లావణ్య అనే మనిషి మస్తాన్ సాయ్ అనే వ్యక్తిపై రేప్ కేసు కూడా పెట్టింది. కరెక్ట్. యా. సో అంటే ఒకటే మనకి హెడ్లైన్స్ చూసుకుంటే ఈవిడే మరి ఆవిడ పరిస్థితిలో డిఫెన్సో మరి ఏమిటో ఈవిడ చాలామంది డేటా ఆవిడ దగ్గర ఉంటుంది ఫోటోగ్రాఫ్స్తో పాటు. చివరికి అరెస్ట్ చేయబోయే పోలీసులది కూడా అదే అడిగాం. హౌ డిడ్ యూ మేనేజ్ టు క్లిక్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద గై ట్రైంగ్ టు అరెస్ట్ యూ? నేను ఇలా పెట్టుకున్నాను వాళ్ళకి తెలియదని చెప్పి. సో ఆబ్వియస్లీ అది ఒక షార్ప్ రేసి. నేను అదే చెప్తున్నాను, దట్ ఈస్ వాట్ ఈస్ ఇండికేటింగ్ దట్ షీస్ గాట్ ఎ క్రిమినల్ మైండ్ అంటున్నాను. దట్ ఈస్ వాట్. ఎందుకంటే మామూలు ప్రజలు అలా తట్టను కూడా తట్టదు. దే విల్ జస్ట్ గెట్ సర్ప్రైజ్ దట్ ఎవరినో వచ్చారని. జరుగుతున్నప్పుడు యువర్ మైండ్ ఈస్ ప్యారలల్లీ థింకింగ్ ఆఫ్ టు షూట్ ఏ వీడియో ఆర్ రికార్డ్ అన్ ఆడియో అనేది యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ జోన్ ఆఫ్ థింకింగ్. That is what is called a criminal mind. Yeah. Under political pressure or under top officials' pressure, is it possible to take any civilian and keep them in jail for 43 days? No. They can never do that to a woman, especially involved with drugs. Drugs related cases lo ఇలాంటిది ఒక టాప్ అఫీషియల్ ప్రమేయంతో చేస్తాను మాత్రం నేను బిలీవ్ చేయను. ఇట్స్ ఇంపాసిబుల్ ద పోలీస్ క్యాన్ బి. ఇప్పుడు పోలీస్ కూడా హ్యూమన్ బీయింగ్సే. ఎస్, ఇట్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ద కాంటెక్స్ట్. బట్ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అరెస్ట్ వరకు చేయగలుగుతారు. రైట్. యూ కాంట్ ఈవెన్ పుట్ రిమాండ్ ఆన్ దట్. మీకు అందుకనే మీ ప్రాసెస్లో ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తర్వాతే అలాంటిది వస్తుంది. వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలో ఒకటి. ఆ వ్యక్తి ఎందుకు చేస్తాడు అసలు? How does it make a difference to the police? Yeah, to the police or even the people concerned. Correct. ఇప్పుడు అమ్మాయిని వదిలించుకోవాలంటే వదిలించుకుంటారు. డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి 43 days రిమాండ్లో పెట్టడం అనేది రిడిక్యులస్ పాయింట్ అది. ఇందులో ఇన్నేళ్ళు డ్రగ్స్ కేసులో లేకపోతే డ్రగ్స్తో లింక్స్ ఉన్నాయి అనే మనిషితో రాజ్ తరుణ్ సహజీవనం చేసినప్పుడు అతను కూడా కొద్దో గొప్ప ఉండుంటాయా, అతను తెలియకుండా ఇది అవుతుందా అని మధ్యలో వచ్చే కొంతమంది సో కాల్డ్ అంటే అనలిస్ట్ కావచ్చు, వాళ్ళు లావణ్య బిహాఫ్ మీద ప్రశ్నిస్తున్నారు. దట్ ఈస్ నాట్, ఐ మీన్ ఐ డోంట్ నో అబౌట్ దట్. ఎందుకంటే చాలామంది పక్కన వాళ్ళు తీసుకురాళ్ళు. అదే పర్సనల్ సెన్సిబిలిటీయా లేకపోతే టేస్టా లేకపోతే వాట్ దే థింక్ అబౌట్ ఇట్. సో ఐ థింక్ just because I am moving with some person who takes drugs, that doesn't automatically mean that you are also into drugs. Yeah. So ఈ అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆర్జీవి గారు, చెప్పులు చూపించుకోవడం డిబేట్ రూమ్ లైవ్స్లో, మనుషుల్ని పెట్టి బయట కొట్టించడం, ఒకళ్ళ మీద ఒకళ్ళ. నేను అదే అన్నాను, ఆల్ దట్ ఫర్ మీ ఇండికేట్స్ ఎ క్రిమినల్ మైండ్. ఇప్పుడు ఇంత మీడియాలో ఎంత హాట్గా ఉండే టోటల్ ఛానల్స్ 24/7 దాన్ని వాయించేస్తున్న టైంలో ఓకే, కోపం కంట్రోల్ చేసుకోలేక మీరు ఎవరినో కుట్టారా తిట్టారా అంతవరకు ఐ కెన్ అండర్స్టాండ్. ఎవరో మనుషుల్ని తీసుకెళ్ళి కొట్టడం అంటే అది ఇట్స్ ఏ గ్యాంగ్ చేస్తాయి అలాంటి పనులు. రౌడీ షీటర్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్. యూనో, రౌడీ షీటర్ అలాంటిది ఒక అమ్మాయికి ఎలాగ సాధ్యం అవుతుంది? ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి ఉన్న కంపెనీ అలాంటిది, విచ్ ఈస్ వాట్ ఈవెన్ రాజ్ తరుణ్ సేయింగ్. ఆ అమ్మాయికి ఉన్న చుట్టూ ఉన్న కంపెనీ ఈజ్ యాక్చువల్లీ వాట్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది దానికి. అలాంటి కంపెనీ ఉందని క్లియర్గా అర్థమవుతుంది కదా. సో మామూలు మీరు పొద్దున ఎవరైనా గొడవ వస్తే మీరు రౌడీలు వస్తారా మీతో కొట్టడానికి? మీకు ఎక్కడ తెలుస్తుంది మీకు రౌడీలు పట్టుకోవడానికి అసలు? మీ సినిమాలో రౌడీలు అప్పిస్తారని మీకు ఫోన్ చేస్తారు. సో బట్ యాక్చువల్లీ ఇది ఆన్ అ వెరీ సీరియస్ నోట్ సార్. సో మీకేమర్థమవుతుంది దట్ రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య రిఫ్ట్ రావడానికి ఏవైనా కారణాలు ఉండొచ్చు, బట్ తిన కంపెనీ కరెక్ట్ కాదని రాజ్ తరుణ్ ఫీల్ అయినట్టు మీరు భావిస్తున్నారు? ఐ విల్ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఈజ్ ఎ సెలబ్రిటీ, డెఫినెట్లీ కంపేర్డ్ టు హర్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, ఫేమస్ విత్ మనీ XY. ఒక టైంలో కాదు, ఎప్పుడో చిన్నప్పుడు అంటే ఒక 10 years 11 whatever years back when he was not an actor, అప్పుడు ఇద్దరు సమానం అనుకోదాం. ఆ టైంలో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఇప్పుడు 10 years తర్వాత రాజ్ తరుణ్ సెలబ్రిటీ స్టేటస్కి వచ్చింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమిస్తానంటే, గోల్డెన్ రిట్రీవర్ అని ఒక కుక్క ఉంటుంది, ఇట్స్ వెరీ లార్జ్ డాగ్. అవును. షువావా అని ఇంకొక కుక్క ఉంటుంది, వెరీ స్మాల్ డాగ్. ఆల్మోస్ట్ గోల్డెన్ రిట్రీవర్ పా దగ్గర ఉంటుంది సైజ్ 6 inches ఉంటుంది అంతే హైట్.
నేను ఒకళ్ళ ఇంటికి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ ఆడి దగ్గర 2 ఉన్నాయి వాడు. అది షో మాట్లాడతా అని అని దాన్ని వాయించేస్తాం. ఇది ఇలా గోల్డెన్ రిట్రీవర్ని, అదేమో ఇలా కొంచెం ఇలా అణిగిమణి ఉంటుంది గోల్డెన్ రిట్రీవర్. అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. సో నేను అప్పుడు ఆయన అడిగాను ఓనర్ని, ఏంటది అంటే, సరే ఇప్పుడు ఈ 2 చిన్నగా ఉన్నప్పుడు ఒకే సైజు ఉన్నాయి పుట్టినప్పుడు, అవి పెరిగినప్పుడు ఇది ఎంత అయిపోయింది. ఓకే, ఇది ఎంత అయిపోయేసరికి ఇప్పుడు చివావా మాటికి అది దీనికన్నా పెద్దగా ఉంది, దానికి ఎక్కువ బలం ఉందని గుర్తు రాకుండా మాటికి కరుస్తూ ఉంటుంది దాన్ని. గోల్డెన్ రిట్రీవర్కి ఆ థాట్ రాకూడదు. ఐ థింక్ లావణ్య ఇస్ ఎ చివావా అండ్ దిస్ గై ఇస్ ఎ గోల్డెన్ రిట్రీవర్. ఏదే అనాలజీలో ఇన్ కంపారిటివ్ ఆస్పెక్ట్ ఆ కాంటెక్స్లో. అప్పుడు మాటికి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళకు ఉన్న జనరల్ టెండెన్సీ కూడా, అంటే ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీబడి, ఒక నేను తన ప్రియురాల్ని, నేను తన గర్ల్ ఫ్రెండ్, నేను తన భార్య అనే ఈ టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో, దే విల్ స్టార్ట్ హ్యావింగ్ ఎ డామినెన్స్ ఆన్ దట్ పర్సన్ కాన్స్టెంట్లీ, టు మేక్ హిమ్ ఫీల్ గిల్టీ, టు మేక్ హిమ్ ఫీల్ గ్రేట్ఫుల్, టు మేక్ హిమ్ ఫీల్ నేను ఇంత ఇచ్చేసాను నీకోసం, అంత చేసాను అని ఆ గిల్ట్ తెప్పించడానికి ఆ ప్రాసెస్లో ఉంటారు. యూనో, అది ఒక పర్టిక్యులర్ టైంలో ఒక లిమిటింగ్ పాయింట్కి వస్తుంది, ఒక స్ట్రెచ్ అవుతుంది, ఒక లిమిట్ అక్కడ తిరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే గోల్డెన్ రిట్రీవర్ సడన్గా అది ఒక బయట అయిపోయింది షో పని. సో ఇప్పుడు మీరు అదే ఆ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ తోటి నేను నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే, షీఈస్ ట్రైంగ్ టు గార్నర్ పబ్లిక్ సింపతి, విచ్ ఇస్ ద రీజన్ మీడియాకి రావటం, పోలీస్ కంప్లైంట్ చేయటం అనేది అది పాయింట్. దెన్ ఇంకా లీగల్గా ఒకవేళ ఛాన్స్ ఉంటే ఏదన్నా డబ్బులు. సో అండ్ ఒకసారి మీరు ఆ రూట్లోకి వెళ్ళారంటే దెన్ మీ కంట్రోల్ లేకుండానే స్పైరల్ అయిపోతూ ఉంటుంది. అదే అంటే మీరు అది పర్ఫెక్ట్గా చెప్పారు. ఎలా అయితే మీరు మాఫియా సినిమాలు తీశారు కాబట్టి అందులోకి వెళ్ళాక యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్. కరెక్ట్. సో ఈ రికార్డింగ్ లో కీప్ ఆన్ డెవలపింగ్, అది మీ కంట్రోల్ కూడా ఉంది ఇంకా స్క్రిప్ట్ దాని తర్వాత. అదే అంటిల్ కదా, కరెక్ట్. ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అమ్మాయి సైకో అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని అంటున్నారు. బట్ ఫ్రాంక్లీ తను ఎవిడెన్సెస్ బయట పెట్టడం, గొంతెత్తి ప్రశ్నించడం, ఇవన్నీ కూడా తన్ని సైకో అని చిత్రీకరించడానికి ఒక దారి తీసాయి. ఇప్పుడు నా బేసిక్ పాయింట్ ఏంటంటే, కామన్ సెన్స్ టెల్స్ మీ, ఇప్పుడు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ కాజెస్ ఫర్ సైకోపాథిక్ బిహేవియర్. యూనో, ఇప్పుడు ఒక పర్టికులర్ టేప్లో అమ్మాయి ఉమ్ములూసి కొట్టేసి ఏదో లాంగ్వేజ్ మాట్లాడేసి దానికన్నా ఎక్కువ ఒక దెయ్యం పట్టినట్టుగా అరుస్తుంది. యూనో, నాకు ఫ్రాంక్గా నేను ఎగ్జార్సిస్ట్ సినిమా చూసినప్పుడు కూడా అంత భయపడాల వాయిస్ నోట్ విన్నాక. అంటే దట్ షోస్ ఎక్స్ట్రాడినరీ అబ్సల్యూట్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఎమోషన్ or extraordinary acting to scare the other person. And you are saying no matter how much the other person would have hurt you or betrayed you, అలాంటి లాస్ ఆఫ్ కంట్రోల్ మనకు ఉండకూడదు అంటారు. అలా ఉంది అంటే సైకోపాథిక్ అంటారు. నేను చాలా మంది అబ్లర్గా ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ యూ, ఐ మీన్ మెన్ అండ్ విమెన్ ఫైట్ అండ్ ఆల్ దట్. కానీ ద పాయింట్ ఇన్ ద క్రియేటివ్, ఇప్పుడు వెన్ షీ టాక్డ్ అబౌట్ హిస్ మదర్ ఆర్ ఎక్స్ ఆర్ వై, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే దోస్ థింగ్స్, యూనో, అలాంటి లాంగ్వేజ్, ఆ టోన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు ఒక అమ్మాయి యాడ్ అవటం, లేకపోతే గబుక్కుని చెంప మీద కొట్టడం, అవి మొహం మీద ఉమ్ములూసేసి అలాంటి మాటలు మాట్లాడి కొట్టేసి అన్ని, ఐ థింక్ దట్ ఈస్ ఏ వెరీ బిజార్ బిహేవియర్. ఇంకా పిచ్చితనానికి మీనింగ్ ఏంటి? అది కూడా పిచ్చి కాకపోతే. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా మనం పిచ్చికి తెచ్చుకోకూడదు, మనం కంట్రోల్ కోల్పోకూడదు అంటున్నారు. సో దట్స్ అలా కోల్పోయామంటేనే పిచ్చి కాదు. మీకు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్, ఇప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసి ఒక పద్ధతి ప్రకారం చేయటం అనేది విచ్ ఇస్ జనరలీ నోన్ యాజ్ సివిల్ బిహేవియర్. ఆ సివిల్ బిహేవియర్లో ఒక్కొక్కసారి అన్కంట్రోలబుల్ టెంపర్తో కొన్నిసార్లు ఏదో తిట్టారా కొడతారా అనేది జరుగుతాయి. ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు సైకాటిక్ బిహేవియర్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డిగ్రీస్ ఓన్లీ. నో, రైట్. అది ఇట్ కుడ్ ఆల్సో బి జెనెటిక్ కదా ఆర్జీవి గారు? నో, మేబీ అదే ఐ థింక్ షీఈస్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ హిస్టానిక్ పర్సనాలిటీ డిసార్డర్. మీరు
దాంట్లో దానికి ఉన్న డెఫినేషన్ చూస్తే ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ సూట్ షీ నీడ్స్ సైకాట్రిక్ ట్రీట్మెంట్. హిస్ట్రానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది మీ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ వాట్ యు హావ్ సీన్. బేస్డ్ ఆన్ మీ టాకింగ్ టు సమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. సో ఇప్పుడు ఈ రెండు కేసులు, ఒకటి డ్రగ్స్ వర్టికల్ ఉంది, రెండోది పర్సనల్ లైఫ్ వర్టికల్ ఉంది. ఈ రెండింటికి ముగింపు కార్డు ఎలా పడుతుందని మీ అభిప్రాయం? See, I don't think, first of all, legally they are related. Legally they are not related. They are not related. ఇక్కడ డ్రగ్స్ దాంట్లో ఇక్కడ త్రీ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు యూజర్ వేరు, పెడ్లర్ వేరు. ఇంకొకళ్ళు యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనదర్ పర్సన్ టు డూ ఇట్. మీకు మీరు తీసుకుంటే యూ కమ్ అండర్ ద యూజర్. మీరు దాన్ని బిజినెస్ చేసి అమ్మి డబ్బులు చేసుకున్నప్పుడు అది పెడ్లర్ కింద వస్తుంది. ఫెసిలిటేటర్ అంటే ఎవరు? నాకు తెలిసిన కాంటాక్ట్ ఇస్తాను, లేకపోతే నువ్వు డబ్బులు ఇస్తే నేను వాడికి ఇచ్చేసి తీసుకునేస్తాను, విచ్ మీన్స్ యూర్ ఎయిడింగ్ ద బిజినెస్ ఇన్ విచ్ వే, ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ టేకింగ్ అ పర్సనల్ గెయిన్. సో ఈ మూడింటిని 3 డిఫరెంట్ కేటగిరీస్లో చూస్తారు లీగల్గా చూస్తే. సో ఈ అమ్మాయి దేంట్లో వస్తుందని ఆ డీటెయిల్ నాకు తెలియదు. వై షీ వాజ్ దేర్, మేబీ దే వాంటెడ్, తను ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఆ కాంటాక్ట్ కావాలా, ఆ కాంటాక్ట్ దొరకలేదా, ఏదో వాట్ ఎవర్ దే రీజన్స్ సార్, ఐ డోంట్ నో. బట్ ఫర్ ష్యూర్ షీజ్ ఎ ఫెసిలిటేటర్. అది మాత్రం ఈ ఆవిడ వర్డ్స్లోనే ప్రూవ్ అవుతుంది. యూజర్ అండ్ ఫెసిలిటేటర్ అయితే ఉంది. వెదర్ షీ ఈజ్ ఎ పెడ్లర్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. యా, సో అది సెపరేట్ కేసు, సెపరేట్ ట్రాక్. అవును.